ఏటీవీ ఇండియా న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్ఐఆర్డీ చౌరస్తా వద్ద డబ్బులతో పరారైన డ్రైవర్, ఏటీఎంలలో డబ్బులు నింపే ప్రైవేట్ ఏజెన్సీ డ్రైవర్ వాహనంతో సహా పరారీ. మహిళా హత్య కేసును ఛేదించిన రంగారెడ్డి జిల్లా కొందూర్గు పోలీసులు. కన్న బిడ్డని అమ్మకానికి పెట్టిన కసాయి తల్లి. ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించండి, గోరెంట్లలో వైసీపీ నాయకులు ముమ్మర ప్రచారం. రాజేంద్రనగర్ పిఎస్ పార్టీలోని ఎన్ఐఆర్డీ చౌరస్తా వద్ద డబ్బులతో పరారైన డ్రైవర్, ఏటీఎంలలో డబ్బులు నింపే ప్రైవేట్ ఏజెన్సీ డ్రైవర్ వాహనంతో సహా పరారీ. రాజేంద్రనగర్లోనే ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సెక్యూరిటీతో వాహనంలో వచ్చిన ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది తీసుకుని ఏటీఎంలోకి వెళ్లిన సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డ్ వాహనంలో ఉన్న మిగతా డబ్బుతో సహా పరారైన డ్రైవర్. వెంటనే అప్రమత్తమైన సూపర్వైజర్ డైల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రైవేట్ ఏజెన్సీ సూపర్వైజర్ వాహనంను కిస్మత్పూర్లో పట్టుకున్న రాజేంద్రనగర్ పోలీసులు. 2 గంటలు మరియు క్యాస్తో డ్రైవర్ పరారు. దిగి ఏటీఎం దగ్గర జరిగింది రాజేంద్రనగర్ ఏటీఎం చౌరస్తా మీద ఇటు వెనక బండి తీసుకురా అంటున్నాగానే బండి అదే బాగా అనిచింది. ఎవరు అతను? డ్రైవరే. ఏం పేరు అతను? ఆయన పేరు కొత్తగా ఉన్నాడు, 2 రోజులు ఆడ. ఏ కంపెనీది ఇది బండి? రైటర్ కంపెనీ. ఓకే, ఎంత ఉంటుంది క్యాష్ మరి? 35 దాకా పోయిందని అంటుండు కస్టడీ. 2 గన్నులు వెళ్ళిపోయినాయి. 2 గన్నులు తీసుకెళ్ళిండా లేకపోతే చట్టాలు వేసిండో తెలుస్తలేదు. ఈ చీకట్లో దొరుకుతలేదు. ఎంతమంది ఉండే బండిలో? మేము 4 6 మంది ఉంది. 6 మంది ఉంది. 6 మందిలో డ్రైవర్ వాళ్ళు తీసేస్తే 5 మంది ఉన్నారు. 5 మంది ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు జరిగింది ఇది? ఇప్పుడు 1 గంట క్రితం. క్యాష్ ఉంటుంది మళ్ళీ ఇక ఉండేటివి ఉన్నాయి కానీ ఆడు నిండుకున్న క్యాసెట్లు వేసుకొని క్యాష్ తీసుకెళ్ళిండి అతను? తీసుకెళ్ళి ఎట్లా పోతాడు సార్? ఆడు ఇంత దూరం బండి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మరి ఇప్పుడు అదిగా మన పోలీసులు ఏమంటారు రాలేదు అని అంటున్నారు. ఏటీఎంలో క్యాష్ పెడతాం కదా, అందులో ఉన్న నిన్నటి క్యాష్ ఉంటుంది కదా, ఆ క్యాష్ తీసుకురావాలి కదా. ఆ క్యాష్ ఉంటుంది అందులో బండిలో. ఆ క్యాష్ అట్లా మేము తీయకూడదు కదా. మీరు తీసుకొచ్చిన క్యాష్ తీసుకెళ్ళిపోయింది. అది ఆ క్యాష్ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన క్యాష్ తీసుకెళ్ళిపోయిందా? మేము తీసుకొచ్చిన క్యాష్ ఏటీఎంలలో పెడుతుంటాం. ఏటీఎంలో ఉన్నది నిన్న వేసిన క్యాష్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఆఫీస్కి పోతుంది కదా. అది దానివల్ల అంటే మీరు ఓపెన్ చేయరు ఇక్కడ. మేము చేసేది ఉండదు. అది ఎంత పోయింది అనేది ఇక్కడ డీటెయిల్గా తెలియదు. ఆఫీస్కి పోతే వాళ్ళు లెక్క చేస్తారు. పేరేంది? నా పేరు చంద్రయ్య. మీరేం చేస్తారు? ఎయిర్ గన్. గన్నులు లేవు. వీడికి వచ్చేసే వరకు గన్నులు లేవు. వాళ్ళు లొకేషన్ పెట్టి మీరు పట్టుకునే ప్రయత్నం ఏం చేయలేదు? చేసినాం సార్. అప్పటికప్పుడే ఇంతెళ్ళము వెళ్ళిపోతాడా అనుకున్నాం. మనకేం తెలుసు. ఏ బ్యాంక్ దగ్గర? ఏది? ఏ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తున్నారు? ఇది మన రాజేంద్రనగర్. ఇది ఏటీఎం రాజేంద్ర. ఏ కంపెనీ? ఇది రైటర్దే. కంపెనీకి పోతుంది. ఇప్పుడు మా ఆఫీస్కే పోతుంది రైటర్ కంపెనీ. కెనరా బ్యాంక్. అక్కడ నుండి బండి తీసుకెళ్ళి మెయిన్ రోడ్ మీద చెరుకు బండి కన్నే సార్. వెనక రాని అని అనగానే కథం బాగా అనిపించింది. అట్లా మహిళా హత్య కేసును ఛేదించారు రంగారెడ్డి జిల్లా కొందూర్గు పోలీసులు. షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ తెలిపిన వివరాల ప్రకారం గత నెల 23న కొందూర్గు పోలీస్ స్టేషన్ పరిధిలో గోనె సంచిలో ఒక మహిళ మృతదేహం కనుగొన్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన మహిళ షాద్నగర్ సమీపంలోనే కమ్మతనం గ్రామానికి చెందిన సరితగా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు అమృత లింగం అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వ్యభిచార వృత్తిలో భాగంగా అసూయ వేషంతోనే ఈ హత్య జరిగినట్టు ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుండి హత్యకు గురైన సరిత సంబంధించిన 1,40,000 విలువ గల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో షాద్నగర్ రూరల్ సిఐ సత్యనారాయణ, కొందూర్గు ఎస్ఐ వెంకటేశ్వర్లు, కేశంపేట ఎస్ఐ ధనుంజయ్, చౌదర్గూడ ఎస్ఐ సక్రు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. ఇంట్లో కొందూరు పోలీస్ స్టేషన్ షాద్నగర్ రూరల్ సర్కిల్ కింద వస్తుంది. కొందూరు పోలీస్ స్టేషన్లో గత నెల 23వ తారీఖు మనకు ఒక కేసు రిపోర్ట్ అయింది. ఈ తంగళ్ళపల్లి నుంచి చెంచోడుకు వచ్చే రోడ్లో, ఇంటీరియర్ రోడ్లో మధ్యలో వాగు పక్కన ఒక గోనె సంచిలో, అంటే 2 ప్లాస్టిక్ కవర్ సంచిలో డెడ్ బాడీని కట్టి అక్కడ రోడ్ పక్కన పడవేయడం జరిగింది గడ్డిలో. ఆ డెడ్ బాడీ అక్కడ ట్రేస్ అవ్వడం జరిగింది. ఆ డెడ్ బాడీని మనము ఆ రోజు పంచనామా చేసుకుని
ఆ రోజు అన్నోన్ డెడ్ బాడీ అది. ఆ లేడీ ఎవరికి కూడా తెలియదు, చుట్టుపక్కల విలేజ్ కూడా ఎవరికి ఐడియా లేదు. కాబట్టి దాని మీద మనము ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రూరల్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో 2 టీములు మేము స్పెషల్గా ఏర్పాటు చేసినాం. దాంట్లో ముఖ్యంగా ఎస్ఐ ధనంజయ, కేశంపేట్, అదేవిధంగా ఎస్ఐ కొందూరు వెంకటేశ్వర్లు, వీళ్ళ ఆధ్వర్యంలో శివ అనే కానిస్టేబుల్, మా కేశంపేట్ కానిస్టేబుల్ ఆయన స్పెషల్గా వీళ్ళు ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి ఆ టీంని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ కేసు ప్రముఖంగా ఏంటంటే మనము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, మనం ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇంకా డెడ్ బాడీ మనకు సిటీ నుంచి వచ్చి పడిందా లేకపోతే మహబూబ్నగర్ నుంచి పడింది తెలియదు. సాధారణంగా కూడా మనం డెడ్ బాడీస్ ఇక్కడ మన ఏరియాలో అంటే సిటీకి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ వేయకుండా మనం రెగ్యులర్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. నైట్ ఆ చర్యలు తీసుకుంటా ఉన్నాం. డెడ్ బాడీస్ నైట్ టైంలో ఏ ఆటోస్ కానీ ఏదైనా వ్యాన్స్ కానీ వెహికల్స్ కానీ సిటీ నుంచి మన ఏరియాకి రాకుండా డైలీ పెట్రోలింగ్లో ఆ చర్యలు తీసుకుంటాం. అయినప్పటికీ డెడ్ బాడీ ఇక్కడ మనకు ట్రేస్ అయింది కాబట్టి దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అయితే మనకు డెడ్ బాడీ ఉన్న ప్రాంతంలో, డెడ్ బాడీ దొరికిన ప్లేస్లో మనకు ఆ మహిళకు సంబంధించిన ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్లో బట్టలు, 2 టికెట్స్ దొరికింది, బస్ టికెట్స్. ఆ 2 బస్ టికెట్స్ కూడా ఒకటేమో అమ్మంగల్ నుంచి షాద్నగర్కి వచ్చింది ఒకటి ఉంది, షాద్నగర్ నుంచి కొందూరు పోయింది ఒకటి ఉంది. సో ఈ 2 టికెట్స్ ఆధారంగా మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ రకంగా మనము ఆ విలేజెస్కి ముఖ్యంగా ఈ డెడ్ బాడీ ఫొటోస్ని కానీ ఆమె ఆనవాళ్ళని మొత్తం మనం పబ్లిసిటీ చేయడం జరిగింది. చాలా వైడ్ పబ్లిసిటీ చేసినాం మనము మహబూబ్నగర్ జిల్లాలో, నవాపేట మండలం, అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం మన్నూరు గ్రామానికి చెందిన అనంత అనే మహిళ తనకు వారం రోజుల క్రితం పుట్టిన బాబును పోషణ భారమై బతుకు తెరుకై ఇచ్చోడకు చెందిన ఒక వ్యక్తికి 18,000 రూపాయలకు అమ్మగా బాబును కొన్న వ్యక్తి ఆ బాబును నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన మరో వ్యక్తికి 2 లక్షల రూపాయలకు అమ్మడంతో ఈ విషయం బయటకు పోకడంతో గురువారం సాయంత్రం ఇచ్చోడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇచ్చోడలోని శిశు మందిర్ ప్రాంతంలో బాబును పట్టుకుని ఇచ్చోడ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాబును ఆదిలాబాద్లోని రిమ్స్ హాస్పిటల్కి తరలిస్తున్నట్టుగా ఇచ్చోడ సిఐ ముధావత్ నైలు, ఇచ్చోడ ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. కేసు పూర్తి వివరాలను లీగల్ అడ్వైస్ ప్రకారము తెలియజేస్తామని తెలిపారు. కారణాలు ఏది ఏమైనా నవమాసాలు మోసిన కన్న తల్లే కడుపు కోతను దిగమింగి అంగడి సరుకులు 10 దినాలైన ఇంటిని పసిబాబును అమ్మకానికి పెట్టడం మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఎంతనో మంది ఉండని తల్లికి తక్కువ ఉండరు. నేను అట్లా ఇచ్చిన. అయితే మా పోరగండు ఇవాళ నాకు దొరికిండు. ఈ అన్నకు నిన్న ఇంటికి పిలిచిన, అన్న పెద్దలప్పుడు అవుతుందట అంటే, అమ్మ నీ కాలు మొక్త, నా పైసలు నాకు ఇచ్చాను, నీ పిల్లగాన్ని నేను తీసుకోను అన్నాడు. మరి సోనాల రోడ్కి ఇవాళ నా కొడుకు ఉంటాడు హాస్టల్లో. నేను కొడుకు దగ్గర అది ప్యాడ్ లేదు, పరీక్ష ఉన్నదంటే ఓయ్యా ఇలా చుట్టాల్లో వాళ్ళకు లేరట బిడ్డలు కొడుకులు. ఇట్లా 10 సంవత్సరం నుంచి ఆమెకు లేదమ్మా, ఇస్తావా అంటే నేనన్నా ఇచ్చేస్తా. ఎందుకంటే నేను పైసలు అద్దు అన్నా. నాకు అన్న ఒక ఆమె సుఖ నాకు గవా ఉన్నది, సంతకం ఉన్నది, దాని దగ్గర వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, మొత్తం ఉన్నది. ఆమెకు సుఖ పిలుస్తాను నేను. అయితే నేను కాలిన పాలు 17,000 ఇచ్చిండ్రు, ఏమన్నా తిను అని. నేను పిల్లగాడు అన్నాడు. మళ్ళీ సాయంత్రం 8:30 కాచి తీసుకుపోయిండుగా. అట్లా ఉంటుందా? నేను అమ్మలేదండి సార్, నేను అమ్మలే. వాళ్ళు నాకు ఇచ్చిండ్రు 17,000. దానికన్నా రూపాయలే ఒక ఆమె సుఖ సంతకం ఉన్నది, ఆమె చేతిలోనే పైసలు ఇచ్చింది. ఆమె ఆడాని పోతుండే, మరి నేను అతే కూతున్నా అని పోయినాము. నువ్వు అమ్మంది వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? మీరు అమ్మంది ఎట్లా తీసుకోవాలి? అమ్మలే సార్, నేను అట్లానే ఇచ్చిన. నీకు డెలివరీ అయినా ఏమన్నా తిను అని నాకు పైసలు ఇచ్చింది. అట్లా నేను అమ్మలే, వాళ్ళు కొనుక్కోలేదు. మరి ఎన్ని రోజుల దాకా ఎందుకు 8 రోజులు ఎటుపోయింది మరి? 2023 మార్చి నెలలో జరగనున్న పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ పట్టభద్రులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన వెన్నపూస రవీంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో ఉపాధ్యాయులు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ప్రధానంగా నవంబర్ 7వ తేదీలోపు ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ ఓటు నమోదు కార్యక్రమాన్ని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాలె జయరాం నాయక్, మండల అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి, సర్పంచ్ సరోజ నాగే నాయక్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ భాష,
మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, వారు సభ్యులు రంగారెడ్డి ఎంపీటీసీ సోమశేఖర్ శ్రీనివాసులు, కమ్మవారిపల్లి సర్పంచ్ భర్త వెంకట శివారెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు సుకుమార్ గుప్తా, నాయకులు సుధాకర్ రెడ్డి, నజరుల్లా తదితరులు పాల్గొన్నారు. చేసుకున్నా మీరు చెప్పండి చెప్పండి చేసుకుని మనం ఎన్నికలు శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల పట్టణంలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో పశు వైద్యాధికారి మరియు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మండలంలో వందలాది పశువులు మృతి చెందుతున్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది రైతులు శుక్రవారం ఉదయం పశు వైద్య కేంద్రం ఎదుట ఆందోళన దిగారు. అలాగే గుమ్మయ్య గారిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి తనకు కుక్కకు శరీరంపై రంధ్రాలు ఏర్పడి పురుగులు పడ్డాయని, కొన్ని నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, పుట్టపర్తి హిందూపురం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ పశు వైద్యశాలలో ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా అని మండిపడ్డారు. అదేవిధంగా ఏడి శ్రీనివాసులతో వాగ్వాదానికి దిగారు. తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, పశువులు గొర్రెలు మృతి చెందుతున్న ప్రభుత్వం ద్వారా వస్తున్న మందులు ఇవ్వకుండా ప్రైవేటు మెడికల్ షాపులకు చీటీలు రాసి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కొనసాగితే తాము జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన కార్యక్రమాలు తీవ్రాంతరం చేస్తామని హెచ్చరించారు. ఏడి శ్రీనివాసులు సైతం అక్కడ పనిచేస్తున్న గంగాధర్ సక్రమంగా పనిచేయలేదని, తాను కూడా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, అతనిని బదిలీ చేయించి మరొకరిని అతని స్థానంలో వేయించి మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని రైతులకు తెలిపారు. కేసులు ఉండేదే చూసేదానికే సార్, మేము లేదన్నా ఇంకోటి ఎద్దులు వచ్చినాయంటే మేము చూపిస్తాం. ఎందుకు చూపిస్తామంటే అవి మేత వల్ల ఇదైతే ఉదాహరణ ఇంట్లో ఉంటుంది, మేము బయట ఉంటాం. నిన్న మావాడికి వాన వస్తుంది, నిన్న చూసి వెళ్ళొచ్చిన లేదు నా కొడుకు లేదు అది వద్దున్నారు. నిన్న ఎన్నున్నాయి చెప్ప ఎవరన్నా ఉన్నారు మొన్న కేసు ఉన్నాయని చెప్పండి సార్. 2 గంటల సేపు నేను కాసుకున్నా కేసు ఉన్నాయని చెప్పు. అట్లని కాదు నేను కనీసం నేను 15 తూర్లు వచ్చిన దాదాపు ఆటోమేటిక్గా మీకు వచ్చిన చేసి పంపించామా లేదా సార్. చూడ మీరు పురుగులు తీసేది మీ చేత కాబట్టి నేను ఇండూపుల్లో తీసుకొచ్చిన ఆడ ఇది కాదు పుట్టపర్తి పోయిన మొత్తం రిపోర్ట్స్ అన్ని తెచ్చి నీకు చూపించినా లేదా? నువ్వేమన్నా చెప్పు, నువ్వేమన్నావు చెప్పు కాదు. నీకు మొత్తం అంతా ఇండూపుల్లో తీసుకొచ్చింది అది నేను చూసి ఏం చెప్పినావు? లివర్ దెబ్బతింది, కిడ్నీ వాళ్ళే చెప్పినారు, నాకు తెలుసు. ఆయన ఇక్కడ చూడండి మొత్తం ఏమేమి రాసిచ్చలేదు. ఏదన్నా కానీ ఒక్క చిరంజీవి కావాలంటే మేము కొనకాలంటే సార్ మా తమ్ముడు మేము తెచ్చుకుంటాం, మాకు పంపుతుంది లేదని చెప్పలే. అట్లని కాదు మీరు చూద్దానంటే నేను ఇంతమంది వేసుకొచ్చి నీ మీద నాకేమైనా కలిసా సార్? మీరెవరు మేమెవరు మీరే చెప్పండి. అట్లని కాదు మనుషులకు నువ్వు చూడొద్దు, ఒప్పుకుంటాను నేను. నాకు నోరు దానికి నోరు లేదు సార్, చెప్పండి. అది వద్దు సార్, తెలుసు కదా ఆడితే నాకు అట్లా పోతుంది, బండ్ల కింద ఇది అవుతుంది, ఇబ్బంది పడతాం మేము. తప్ప దాన్ని తగిలిసుకొని మాకు తెలుసు దాని బాధ. మేము ఎంత వరకు పోయినాం మాకు తెలుసు సార్. సార్ బెంగళూరు వరకు పోయినానంటే నువ్వు ఒక్క తూరు అర్థం చేసుకో పరిస్థితి కాదు. నువ్వు రాసిస్తాను న్యాయం తెచ్చినాను చెప్పు, మొత్తం నువ్వు తెచ్చి చూడు రిపోర్ట్ కాదు కానీ కాదు ఏంటన్నా కానీ నువ్వు చూసుకో. అట్లా కాదు మన నువ్వు వాసన రాకుండా కొట్టాంటివి ఏం ఇంకా చాలు ఎన్ని అంటే వచ్చిన వాళ్ళు ఎవరు మీ కూడా కండుకోవాలని కదా. చూడండి మాతో కాలేదు, రైతులు నష్టపోతున్నామని వచ్చిండేది లేకపోతే మా స్వార్థగా అనుకో, లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టాలని మేము. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు రాజేష్ ని సిఐడి పోలీసులు అరెస్ట్ చట్ట విరుద్ధమని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వెనుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పిలుపు మేరకు గురువారం వెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వెనుకొండ టీడీపీ కార్యాలయం నుండి శివయ్య స్తూపం సెంటర్ వరకు నల్ల జెండాలతో నిరసనగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రహరీ గోడకు సిఐడికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం
సిఐడిని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పాల్పడుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఐటీడీపీ టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే పనిలో సిఐడి అధికారులు పనిచేయడం దుర్మార్గమన్నారు. అక్రమ కేసులో ఉన్న అయ్యన్న పాత్రుడు రాజేష్లకు సిఐడి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నట్లు తెలిపారు. మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు గారిని ఆయన కుమారుడు రాజేష్ ని అక్రమంగా దౌర్జన్యంగా సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ సిఐడి పోలీసుల దౌర్జన్యాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వ రాక్షస పాలనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. వినుకొండ పట్టణంలో సాయి ప్రకాష్ వారి ఆధ్వర్యంలో భారీ ఉచిత భోజనం అన్న వితరణ కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వినుకొండలో ఈ సంవత్సరం కూడా సాయి ప్రకాష్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 2వ గురువారం మార్కాపురం రోడ్డులోని సాయి ప్రకాష్ ఎలక్ట్రానిక్ షాప్ వద్ద భారీగా పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ప్రకాష్ షాప్ నిర్వాహకులు పెంచల బాబు మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అంటూ కార్తీక మాసం సందర్భంగా ప్రతి గురువారం పేదలకు అన్నదానాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల పుల్లరావు, కొండ్రు శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ జిల్లా దరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన రఘునాథ్ రెడ్డి అనే ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని కొమరంభీం జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ లెక్చరర్ చంద్రే రామ్దాస్, కామ్రే వెంకటేష్, దేవకాడే జ్యోతిష్, కామ్రే దామోదర్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు లింకడే తరుణ్, ఉప అధ్యక్షుడు డోంగ్రే నరేష్, కోశాధికారి దేవకాడే కోటేశ్వర్, కార్యదర్శి జాడే శ్రీను తదితర ఉపాసకులు అంబేద్కర్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. डॉक्टर बी आर अम्बेडकर की जय। डॉक्टर बी आर अम्बेडकर की जय। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గద్వాల్ రేవులపల్లి గ్రామంలో నవంబర్ 1న మంగళవారం రోజున మధ్యాహ్నం విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తిపై తగిన చర్య తీసుకొని వారిని తక్షణమే ఉరి శిక్ష పడేటట్టు. సాయంపేట మండలం బందారిపేట చెందిన గాజుర్ల కమలాకర్ ఇటీవల అనారోగ్య కారణాలతో చనిపోగా అతని కుటుంబానికి అతనితో చదువుకున్న స్నేహితులు గురువారం 70,000 ఆర్థిక సాయం అందించారు. కమలాకర్ బాల్యమిత్రులు మరియు 1996 నుండి 1997 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన 67 మంది మిత్రులు ఈ సాయం అందించారు. కమలాకర్ భార్య రేణుకా పేరిట బ్యాంకు ఫిక్స్ డిపాజిట్ చేసి ఆ బాండ్ ని కుటుంబ సభ్యులకు అందించారు. ఎస్ఎస్సి 1996 నుండి 97 బ్యాచ్ ఫ్రెండ్స్ కరోనా సమయంలో 100 మంది నిరుపేద కుటుంబాలకు ₹1,00,000 విలువ చేసే నిత్యావసర సరుకులు అందించారు.
ఆర్థిక సహాయం చేసిన వారిలో అల్లం హరి, యాట సదానందం, చెక్క రవికుమార్, బొత్స తిరుపతి, గిద్దమారి సురేష్, దూదిపాల తిరుపతి రెడ్డి, కిషన్ రావు, కందకట్ల సుధాకర్, నరేందర్, లింగం, జిలేందర్ రెడ్డి, పెద్దపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శంకరంపేట మండల అధ్యక్షులు పోగులరాజు ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ని ఆక్రమంగా అరెస్టులను మరియు మునుగోడులో ఎలక్షన్ ప్రచారం ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండి టీఆర్ఎస్ నాయకులు మద్యం మరియు డబ్బు పంపిణీ చేయడాన్ని అక్కడ ఉన్న పోలీసులకు చెప్పిన పట్టించుకోకుండా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వారికి సహకరిస్తున్న దాన్ని నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో మండల కేంద్రంలో నిరసన తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బాగౌని సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఆర్ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వనం నరసింహులు, మూర్తి అశోక్, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, బీజేవైఎం జిల్లా కోశాధికారి మధు, మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కుమారి స్వామి, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, యాచం వెంకన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ పరిపాలన రాక్షస పాలనను కల్పిస్తుంది. తన యొక్క అవినీతిని బయట పెడతారని ఈ యొక్క బీజేపీని ఒక ఎలక్షన్లో గెలవకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో మరి యొక్క తన పోలీస్ యంత్రాంగాన్ని, తన యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు నానా ఇబ్బందులు పెడుతూ బీజేపీని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు తీర్పు, మునుగోడు యొక్క ప్రజలు మరి యొక్క సరి అయినటువంటి గుణపాఠం ఈ యొక్క కేసీఆర్కి చెప్తారని విశ్వాసం మాకు ఉన్నది. ఈరోజు మరి ఎలక్షన్లు మరి నడుస్తున్నప్పుడు కూడా ఆ యొక్క లైన్లకు పోయి డబ్బులు ఇవ్వడము, వారిని ప్రలోభ పెట్టడము జరిగింది. ఇది నిజంగా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి అంతిమ రోజులు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామివారి మూల విరాట్ను బంగారు ఆభరణములతో స్వర్ణాలంకరణ చేశామని, అలాగే కార్తీక ద్వాదశి, కార్తీక త్రయోదశి 5, 6 తేదీలలో కూడా స్వామివారు స్వర్ణాలంకరణలో దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర వర్మ, ఆలయ ఈవో వి హరి సూర్యప్రకాష్ సంయుక్తంగా తెలిపారు. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఐఆర్డి చౌరస్తా వద్ద డబ్బులతో పరారైన డ్రైవర్, ఏటీఎంలలో డబ్బులు నింపే ప్రైవేట్ ఏజెన్సీ డ్రైవర్ వాహనంతో సహా పరారి. మహిళా హత్య కేసును ఛేదించిన రంగారెడ్డి జిల్లా కొందూర్కు పోలీసులు. కన్న బిడ్డని అమ్మకానికి పెట్టిన కసాయి తల్లి. ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డిని గెలిపించండి, గోరెంట్లలో వైసీపీ నాయకులు ముమ్మర ప్రచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్.